అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్కు ఒక అవకాశం వచ్చింది. స్వాతంత్రం రాకపోతే అవకాశం అంబేద్కర్కి వచ్చేది కాదు. ఈ దేశంలో నిజమైనటువంటి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వీరుడు, నిప్పి కనిక, ఈ దేశానికి దేవుడు, ప్రపంచానికి ఆ మార్గదర్శి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నీచులు ఇవాళ మాట్లాడతారు. నీవు నీ అవసరం కోసం జగ్జీవన్ రావు గారిని వాడుకోనికి ప్రయత్నం చేస్తున్నటువంటి మూర్ఖపు లక్షణాలు ఉన్నటువంటి మూర్ఖ మనిషివి నువ్వు. విషపు నావు నువ్వు. ఏ మాదిగలను నువ్వు డెవలప్ చేసినావు? ఎంతమంది మాదిగలను నరకం చూపించినావు నువ్వు? నీ గాంధీ భవన్లో కాల్చుకొని చనిపోయిన వాళ్ళ కుటుంబాలని మీద ఉమ్మివేసిరు కదా నీ పాపపు శేషాలతోటి. చివరికి అంబేద్కర్ గారి మీద మాట్లాడతావా? తిన్నది అరగని పని ఇది. అంబేద్కర్ గారు ఏమన్నా నేను నాటున్నా? నీకు చేసిన నష్టమేంది? మాదిగలను అంబేద్కర్ గారికి దూరం చేస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు? నీ టార్గెట్ ఏం డైరెక్ట్ చెప్పరాదు. ఇవాళ ఒక్కనాడు కాదు, తరతరాలుగా ఏళ్ళుగా ఇదే పని మీద ఉన్నావు. ఏంది నీ ఉద్దేశం ఏంది? స్వాతంత్ర పోటమే జరగలేదనుకో, రాజ్యాంగం ఏ దేశానికి రాయబడేది? వీడియో చూపించే ముందు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక సంఘటన ఎస్సీ వర్గీకరణ అనేది. అది దళితులను విడదీసేదానికి మందకృష్ణ స్టార్ట్ చేసిండు. సరే, ఏదేమన్నా అయింది, అయిపోయింది. తరతరాలుగా అంటే కొన్ని 20-30 ఏళ్ళుగా ఒక అణగారినటువంటి పేదరికంలో కష్టపడి బతికినటువంటి జీవులు శత్రువులుగా చూపుతున్నటువంటి విధానాన్ని అయిపోయిందని మనం అనుకున్నాం. కానీ ఈ వర్గీకరణ జరిగినాక కూడా మందకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి వీటిని డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే తిన్నదరగని కార్యక్రమాలు అనొచ్చు. ఈ భూమి మీదనే అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అమెరికా, లండన్ అండ్ పెద్ద పెద్ద దేశాలే వాళ్ళ యూనివర్సిటీలో అంబేద్కర్ గారి యొక్క ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకొని ఆయన గొప్పతనాన్ని గురించి ప్రపంచ దేశాలకు చెప్పుతున్న తరుణంలో ఆ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుడిగా పుట్టి సగం జ్ఞానంతో దళితులపై ఒక వర్గాన్ని వెంటేసుకొచ్చి ఇంకొక వర్గం మీద దాడి చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి మందకృష్ణ తన యొక్క కోరిక తీరినాక కూడా డైరెక్ట్ ఈ భారతదేశానికి దేవుడైన అంబేద్కర్ గారి మీద విషం గక్కుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దీనికి మించిన విష ప్రయోగం ఇంకోటి లేదు. అంబేద్కర్ గారు విష ప్రయోగం చేసి చనిపోయారా, ఎట్లా చనిపోయారా, కానీ ఈ దుర్మార్గుడు ఒక 4-5 సంవత్సరాలుగా, నేను ఇప్పుడు కాదు, నేను 3 సంవత్సరాల కిందనే కౌంటర్ ఇచ్చిన, మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి విషము ఎలా వీఆర్ మాలాస్ ఆర్ లవింగ్ మాదిగాస్, వీ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ ఏ సఫరర్స్, యాజ్ ఏ దళిత్స్. మాకు అది కావాలని కోరుకుంటున్నాం. మేము అయ్యింది అయిపోయింది. ఒకవేళ నేను చెప్తా ఉన్నా, ఈ రిజర్వేషన్లో అంబేద్కర్ గారి యొక్క గిఫ్ట్ మాకు కాకపోతే ఈ రిజర్వేషన్లు మేము ఎంటికతో సమానం తీసేస్తుంటాం. ఈ దుర్మార్గుని యొక్క మాటలు తట్టుకోలేని విధంగా ఉన్నాయి. చూడండి ఎట్లా చేస్తున్నాడు అంటే, ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నాడు వ్యవస్థనంటే, ఓ భయం లేదు, ఒక భక్తి లేదు, ఓ పోలీసులన్న భయం లేదు, మనుషులన్న భయం లేదు. మరి ఈయన ఏమనుకుంటుండో అంటే మాకు కూడా ఈయన అంటే మాకు ఒక భయం కాదు, లెక్క కూడా కాదు. కానీ ఒక జాతి ఉంది, మాదిగలను మాకు డైరెక్ట్ శత్రువులుగా చేసినటువంటి దుర్మార్గుడు. మేము మాదిగ జాతిని చూసి భయపడుతున్నాము తప్ప ఈ గోషి గారిని చూసి కాదు. ఇంత పవర్ఫుల్, ఇంత డేంజరస్ వర్డ్స్ మాట్లాడడానికి కారణం గుండె అవిసిపోయింది కాబట్టి మాట్లాడుతున్నాం. కావాలని ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఏమి జరుగుతుంది అనే విషయం తెలవాలి. డైరెక్ట్ మాయావతి గారు, డైరెక్ట్గా కాంశీరామ్ గారు లాంటి మహానుభావులు ఈ దుర్మార్గుని వెలవేసిరు. మేము గొప్పవాళ్ళు అనుకున్నాం, ఒక జాతి తరఫున నిలబడాడు అనుకున్నాం తప్ప ఇంత విషయం అని చెప్పి కక్తారని చెప్పి మేము ఊహించలేదు. ఒకసారి చూడండి. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్కు ఒక అవకాశం వచ్చింది. స్వాతంత్రం రాకపోతే అవకాశం అంబేద్కర్కి వచ్చేది కాదు. వాటి ముందు రాజ్యాంగం రాయడానికంటే ముందు ఏది ముఖ్యమైంది? స్వాతంత్రం ముఖ్యమైంది. ఆ స్వాతంత్రం అనే ముఖ్యమైన పోరాటంలో బాబు జగ్జీవన్ రావు ఉన్నాడు. స్వాతంత్రాన్ని సాధించి పెట్టేశారు. ఇప్పుడు గాంధీ పక్కన ఉండి స్వాతంత్రం సాధించడంలో బాబు జగ్జీవన్ రావు ఉన్నాడు. ఇప్పుడు రెండో దశకు వచ్చేటప్పటికి స్వాతంత్రానంతరం మనకు ముఖ్య ఘట్టం ఏంది? మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం. స్వాతంత్రం సాధించే నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే. కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం జరగాలి? మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అనే కాడ రాజ్యాంగం రాయబడ్డది. అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. కానీ రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ తోడుగా రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరు కలిసి పనిచేశారు? స్వాతంత్ర పోరాటంలో గాంధీతో అంబేద్కర్ కలిసి పనిచేయాలి.
రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో గాంధీ కలిసి పని చేయలే, కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పని చేసిండు బాబు జగజీవన్ రామ్. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ ఎట్లా అంటే ఈయన ఉద్దేశం ఏం చెప్తున్నా అంటే, స్వాతంత్ర పోరాటంలో బాబు జగజీవన్ రావు ఉన్నారు, గాంధీతో కలిసి పనిచేసిండు, అంబేద్కర్ గారికి స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేదని నేను ఈయన ఉద్దేశం. కానీ అంటే ఈ మెంటాలిటీ దుర్మార్గమైన మెంటాలిటీ తెలియదు. అంటే నీ గాంధీకి నీ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఎందరు ఉండొచ్చు, సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉండొచ్చు, మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకెవరు, తాంతీ తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, 100 మంది 1000 మంది ఉండొచ్చు. కానీ ఒక నిప్పు కణం ఈ దేశంలో ఉంది. మీ అందరిని కలిపి అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎలా బందీయాలనో ఎలా స్పందించాలనో పార్టీకి తెలుసు. కానీ ఒక జ్ఞాన శిఖరం ప్రపంచ దేశాలు తిరిగినటువంటి మేధావి అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్తో ప్రతి క్షణం బ్రిటిష్ వాళ్ళు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఆ సంగతి ఈ మూర్ఖులకు తెలియదు. స్వాతంత్ర సమరయోధంలో మీరు పోరాటాలు చేసుకొని పొడుచుకొని గుద్దుకొని ఇవి చేసినందుకు మీరు రోడ్ల మీద వండుకొని వండుక తింటే కాదు. అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళను వెరీ షేమ్, యూ షుడ్ లీవ్ అవర్ కంట్రీ, యూ లూటెడ్, యూ చీటెడ్ అని చెప్పి అనేక సార్లు ఆయన మీటింగులల్లో బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసిండు, బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడిండు. కానీ బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ గారు మీరు తెలివైన వాళ్ళు, మీరు పెద్ద జ్ఞానులు, మీరు అర్థం చేసుకోవాలని చెప్పినప్పుడు అంబేద్కర్ గారు ఖచ్చితంగా మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నామని చెప్పినప్పుడు మొట్టమొదటిసారి అంబేద్కర్ గారికి చెప్పారు. అప్పుడు అంబేద్కర్ గారు జస్ట్ ఆగండి, ఇక్కడ స్వాతంత్రం ఇచ్చే ముందు అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పిండు. మీరిచ్చే స్వాతంత్రం ఎలా నా దేశ ప్రజలకు ఎస్సీ ఎస్టీ మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని ఊరవతల ఇలా అడుక్క తినే ఊడవతల వెలవేసిన వాడల్లో ఉంటున్నటువంటి దళితులకు స్వాతంత్రం వచ్చినాడు. ఎస్సీ ఎస్టీ కులవృత్తులు చేసుకొని ఇలా బట్టలు ఉతికి సాగలళ్ళు, మంగళళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఒడ్లళ్ళు వీళ్ళంతా ఇలా వెట్టి చాకిరితో బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళకు బహుజనులకు స్వాతంత్రం రావాలని చెప్పి అవన్నీ కావాలని చెప్పి అంబేద్కర్ గారు స్వాతంత్రం 2 రోజులు ఆపండి అని చెప్పి ఆపి ఈ దేశంలో నిజమైనటువంటి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వీరుడు, నిప్పి కనిక, ఈ దేశానికి దేవుడు, ప్రపంచానికి ఆ మార్గదర్శి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నీచులు ఇలా మాట్లాడతారు. భారత స్వాతంత్రం వల్ల జగజీవన్ రావు ఉన్నారు. ఆయన ఎవరు? మా భారత కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశానికి ఉప ప్రధాని. వి రెస్పెక్ట్ హిమ్. ఆయన ఒక మంత్రిగా, ఒక ఉప ప్రధానిగా ఆయనకు మేము పూలదండలు వేస్తాం, ఆయనను మేము గౌరవించుకుంటాం. పార్టీగా మా బాధ్యత. నువ్వు మనిషివే అయితే నువ్వు బాబు జగజీవన్ రావు అడుగుజాడలో నడిపిస్తే ఆయన చేసినటువంటి ఆయన ఏ పార్టీ కోసం అయితే తప్పించిండో, ఏ పార్టీ కోసం అయితే పనిచేసిండో ఆ పార్టీ మీద విషం కక్కుతున్నటువంటి విషపు నావు నీవు నీ అవసరం కోసం జగజీవన్ రావు గారిని వాడుకోనికి ప్రయత్నం చేస్తున్నటువంటి మూర్ఖపు లక్షణాలు ఉన్నటువంటి మూర్ఖ మనిషివి నువ్వు. ఇకనైనా నీకు పద్మభూషణ్ వచ్చినాడు, మా కళ్ళల్లో ఆనంద భాషలు వచ్చినాయి. వచ్చింది ఎవరికి వచ్చినా పర్వాలేదు, మా దళితుడికి వచ్చిందని ఫీల్ అయినావు. కానీ నువ్వు కక్కుతున్న విషయం, నీ కాళ్ళ కుట్ట విషయం అత్యంత ప్రమాదకరమైంది. నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏమి ఈ దేశానికి వదిలిపెట్టాలనుకుంటున్నావు? ఏ మాదిగను నువ్వు డెవలప్ చేసినావు? ఎంతమంది మాదిగలను నరకం చూపించినావు నువ్వు? నీ గాంధీ భవన్లో కాల్చుకొని చనిపోయిన వాళ్ళ కుటుంబాలను నీ మీద ఉమ్మి వేసిరు కదా. ఎంతమంది? మేరీ మాదిగ గురించి మాకు తెలియదా? ఆమె పోరాటం చేయలేదా? సతీష్ మాదిగ చేయలేదా? పాపయ్య మాది ఎంతమంది మాదిగలే? నీ పాపపు శేషులతోటి చివరికి అంబేద్కర్ గారి మీద మాట్లాడతావా? తిన్నది అరగని పని ఇది. అంబేద్కర్ గారు ఏమన్నా నేను నాటున్నా? నీకు చేసిన నష్టమేంది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇలా వాళ్ళందరూ కూర్చొని వింటున్నారు. లేచి మెడలు బయటికి దొబ్బితే అర్థమవుతుండే. మేము మాదిగలను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాం, మేము రెస్పెక్ట్ చేస్తాం, మా బాధ్యత. నువ్వు చేసినటువంటి చిచ్చు ఇంకా చల్లారక ముందే మళ్ళీ అంటిపెడుతున్నటువంటి దుర్మార్గుడా, కామ్ డౌన్. బాధతోని ఆవేదనతోటి నీ మస్తిష్కాలను, నీ మట్టి బుర్రను ఎవడు మార్చలేడని మాకు అర్థమయ్యే ఇలా ఆవేశంగా మాట్లాడాల్సి వస్తుంది. కలిసి పనిచేసింది బాబు జగజీవన్ రావు అనే విషయం చరిత్ర. నీ బొందా. ఉదాహరణకు రాజ్యాంగం రాయడానికి ఒక 10 కమిటీలు పడితే ఆ 10 కమిటీల్లో 4 కమిటీల్లో 2 భాగస్వాములు అవుతారు. ఎస్సీ ఎస్టీల సమస్యల మీద, ఈ దేశంలో సామర్థ్య న్యాయం ఎట్లా జరగాలనే విషయం మీద, భూ పంపిణీ ఎట్లా జరగాలనే విషయం మీద కూడా, ప్రజాస్వామ్యం ఎట్లుండాలనే విషయంలో కూడా ఒక 4 సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కమిటీలో 2 అన్నదమ్ములా కలిసి పనిచేస్తారు. అంతకంటే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ముసాయిదా అవుతే ఆ ముసాయిదా అనేది రాజ్యాంగం కాదు. రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంటు ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థగా ఉండేది. అది
అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు. రాజ్యాంగం రాసే కాడ ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉన్నాడు. దానికి సలహా కమిటీలు 10 ఉన్నాయి. కానీ బాబు జగజ్జీవన్ రావు రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభ అయితే రాసే కాడ అంబేద్కర్ ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ బాబు జగజ్జీవన్ రావు ఉన్నాడు. ఆ ఇద్దరు దీన్నే అంటారు మూర్ఖుడు. దీన్నే అంటారు మూర్ఖుడు. రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత ఒక సభ్యుడిగా ఉంటాడా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? రాజ్యాంగాన్ని రాసినప్పుడు 284 మంది మెంబర్స్, 284 మంది అందులో మెంబర్స్ ఉంటారో దాని మీద సైన్ చేసిరు. అందులో బాబు జగజ్జీవన్ రావు ఒక్కడు. ఎన్నడంటే జనవరి 24, 1950 జనవరి 24, 1950 రోజున 284 మంది సంతకాలు పెట్టిరు. అందులో బాబు జగజ్జీవన్ రావు ఒక్కరు. నువ్వు అనుకుంటున్నావు నీ జ్ఞానం అంతా కలిసి జగజ్జీవన్ రావు పరువు తీస్తున్నావు. నువ్వు ఆయన మా నాయకుడు, మా భావి భారత, మా సీనియర్, మా కాంగ్రెస్ పార్టీలో ఒక ఉప ప్రధాని, కాంగ్రెస్ పార్టీకి ఒక ఆస్తి ఆయన. కానీ ఆయన ఆలోచనలు మొత్తము ఆయనను అడ్డం పెట్టుకొని జాతిని విడదీయని ప్రయత్నం చేయకు మందకృష్ణ, ఖబర్దార్ అంటున్నాం. జనవరి 24, 1950 రోజున 284 మంది సంతకాలు పెట్టిర్రు. ఆ సంతకాలో బాబు జగజ్జీవన్ రావు ఒకరు. కానీ వీళ్ళందరూ అంబేద్కర్లు కాలేరు, గుర్తుపెట్టుకో. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలకెళ్ళి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఇవాళ ఆ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని రాసినటువంటి రాత అంబేద్కర్ రాజ్యాంగం యొక్క వాల్యూ నీలాంటి మూర్ఖునికి ఏం తెలుస్తుంది? 10th క్లాస్ ఫెయిల్, రాస్తే తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. 4 బాడీలు ఉన్నాయంట, సబ్ బాడీలు 20 ఉంటాయి. అందులో సబ్ బాడీలు 20 ఉంటాయి అంటున్నా. ఉప కమిటీస్ తెలుసా నీకు? ఏం తెలుసా నీకు? అందులో చిన్న చిన్న ఎలక్షన్ కమిషన్ కూడా అందులో ఒక భాగమే. నేను ఒకసారి ఇట్లా చూస్తే ఎలక్షన్ కమిషన్ కానీ యూపీఎస్సీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదొక్కటే కాదు. యూపీఎస్సీ కానీ ఎస్పీఎస్సీ కానీ ఒక్కటి కాదబ్బా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కానీ, ఎఫ్సిఐ కానీ, ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, సబ్బాడీలు ఇవన్నీ, జిఎస్టీ కానీ, ఎన్సిఎస్సి అని, నేషనల్ ఎంత ఘోరం అంటే నువ్వు మాట్లాడేది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక్కట 20 ఉంటాయి. కాగు లాంటివి, ఏఐజీ లాంటివి ఎన్ని ఉంటావయ్యా? ఈయనంటే ఒకటి పట్టుకొచ్చి నీకేమో తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు మాదిగలను అంబేద్కర్ గారికి దూరం చేస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు? నీ టార్గెట్ ఏం డైరెక్ట్ చెప్పరాదు. ఇవాళ ఒక్కనాడు కాదు, ఈ తరతరాలుగా ఏళ్ళుగా ఇదే పని మీద ఉన్నావు. ఏంది నీ ఉద్దేశం? ఏంది నీదేంది? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్లు వచ్చినాయి. మా పిడమర్తి రవి చెప్పిండు, మా ప్రీతం చెప్పిండు, మా సతీష్ మాదిగ చెప్పిండు, చాలామంది మా సంపత్ గారు చెప్పిర్రు, మా మన మోత్కువల్లి నరసింహులు గారు చెప్పిర్రు, మా దామోదర్ నరసింహయ్య గారు చెప్పిర్రు. వాళ్ళందరి మీద మన్ను పోసినావు కదా నువ్వు. వాళ్ళందరూ చెప్పిర్రు. నీవు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేసిర్రు. నీకు వాళ్ళు ముందే చెప్పిర్రు నువ్వు విలీనం చెయ్యి, ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితిని విలీనం చేయని చెప్పిర్రు. కానీ నీ విషయం కక్కుడు అంబేద్కర్ గారి మీద మొదలుపెట్టినావు. పాపం తలిసేస్తావు. మాదిగలని నీ భజన చేస్తారు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆ మీటింగ్లో కూర్చుంటే అందరికి మండుతుంది నువ్వు మాట్లాడుతుంటే. సైలెంట్ అయిపోయారు 2-3 చిల్లరగాళ్ళు తప్ప. ఆ ఇద్దరు పాత్ర వల్ల రాజ్యాంగం మన చేతికి రావడానికి దారితీసింది. ఒకరు రాసింది అంబేద్కర్, ఒకరు ఆమోదించింది. ముద్ర పార్లమెంట్ లో ముద్ర ఇస్తే చట్టం అవుతుంది కదా, రాజ్యాంగం ఆమోదిస్తేనే అది ముద్ర అయిపోయింది. కాబట్టి నేనేమంటాను అంటే సంతకం ముద్ర అటెండర్ కూడా వేస్తాడు. ముద్ర అటెండర్ కూడా వేస్తారా? 284 మంది ముద్ర వేసారు కదా, 284 ముద్ర వేసారు. మరి వాళ్ళ గురించి చెప్పవు? ఎంత విషయం ఉంది అసలు నీ ఉద్దేశం ఏందో నాకు అర్థం కాదు. దానివల్ల ఏమొస్తుంది నీకు అర్థమవుతలేదు మాకు. అంబేద్కర్ గారిని తక్కువ చేస్తే నీకు ఏమొస్తుంది? మేము జగజ్జీవన్ రావు గారిని మన ఎత్తులో పెట్టుకుంటాం, మేము గౌరవించుకుంటాం. మా బాధ్యత. మా పార్టీ నాయకుడు ఆయన, ఒక దళిత ఉప ప్రధాని, గర్వకారణం మాకు. ముద్ర వేసే కాడ, ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జగజ్జీవన్ రావు సభ్యుడిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించాడు. అంటే కాదు, నీకు తెలివి ఉందా లేదా? ఇంతకు రాజ్యాంగం ఆమోదించక కీలక పాత్ర ఏంది కీలక పాత్ర? మనిషివే నా ఇంతకు నువ్వు కీలక పాత్ర ఏంది? రాజ్యాంగం ఆమోదించాక రాజేంద్ర ప్రసాద్ చైర్మన్, సభ్యులు 284 మంది. కీలక పాత్ర ఏంది? అందరూ రాజ్యాంగం వద్దన్నారా? లేకుంటే బాబు జగజ్జీవన్ రావు సపరేట్ రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ గారు తీసుకొచ్చా? ఎంతమంది రాశారు రాజ్యాంగాలు? ఎన్ని రాజ్యాంగాలు వచ్చినాయి? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చినాయా? వచ్చిందే ఒకటి, ప్రపంచ మేధావి రాసిండు. ఆయన చరిత్ర తెలుసుకోనిక నీ వల్ల కాదు. ఒక ప్రియాంబుల్ తెలియదు నీకు, అందులో
ఒక కమిషన్ గురించి తెలియదు నీకు. 10 రోజులు టైం ఇచ్చినా ఒక కమిషన్ ఏం చేస్తావో చెప్పలేవు నువ్వు. కమిషన్ విధులు చెప్పలేవు నువ్వు మాట్లాడతావా? ఇవాళ నువ్వెంత, నీ బతికెంత? అంబేద్కర్ గారిని అనే స్థాయి అనేది. ఇవాళ ఏదో ఆ రిజర్వేషన్లు కులాన్ని 2 జాతుల మధ్యకు వైరం పెట్టి బతికినావు నువ్వు, అంతే. ఇవాళ మేము విడిచిపెట్టినాం, మేము వద్దనుకుంటున్నాం. ఇక లేడు స్వాతంత్ర పటంలో రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు, ఆయన చనిపోయిండు. కానీ ఇద్దరు పక్కన బాబు జగజీవన్ మాత్రం ఉన్నాడు అనే విషయం కూడా మీరు మర్చిపోవడం. ఇకపోతే దళితుల జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయి అంటే, దళిత జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే బాబు జగజీవన్ పాత్ర కూడా కీలకం. ఎందుకంటే 10 ఏళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి 10 ఏళ్లకు మాత్రమే రిజర్వేషన్లు ఆమోదించబడ్డాయి. ఆ 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ ఎత్తడానికి రంగం సిద్ధమైంది. అప్పుడు అంబేద్కర్ లాంటి నీ బొంద నేను ఏమంటున్నా అంటే, నీలాంటి గొర్రెలను ఎవడో చెప్తే ఇన్నటువంటి మాట్లాడే మాటలు వద్దు. అంటే రాజ్యాంగం అంటే 10 ఏళ్ల కోసం రాసిరు అనుకున్నావా? ఎట్లా రాజ్యాంగం అంటే 10 ఏళ్ల కోసం రాసిరా? తీసేస్తామన్నారా? ఎస్సీ ఎస్టీలను తీసేస్తారా? రిజర్వేషన్లు 10 ఏళ్ళకోసారి రివ్యూ చేయమని చెప్పిండు. రివ్యూ ఇలా పేద వర్గాలకు ఇచ్చేటువంటి రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో ఆ వర్గాలకు తరతరాలుగా వాళ్ళకు జరిగిన అన్యాయం కోసం ఆయన రాజ్యాంగం రాస్తే 10 ఏళ్ళకోసారి తీసేస్తామని చెప్పిరా? రివ్యూ జరగాలి అని చెప్పిండు. వాళ్ళ అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు రివ్యూ చేస్తే ఏముంది? దళిత వాడలు అన్నీ ఉన్నాయి, అందరూ పెరిగిర్రు. మళ్ళీ అందరినీ కంపేర్ చేస్తే మళ్ళీ వాళ్ళు అట్టడుగునే ఉన్నారు. నువ్వు దాన్ని చేయమంటే అంబేద్కర్ మీద మన్ను వస్తావా? ఏంది అసలు నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఇంత అది మీకు అని అడుగుతున్నా నేను. ఎటు కాకుండా పోనీ నువ్వు మాదిరినన్నా ప్రేమిస్తావా? అంటే అభివృద్ధి చెందుతున్నంతా నీకు నచ్చదు. మళ్ళీ అభివృద్ధి చెందినోడు ఎవడు నచ్చడు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కథమైపోయాడు. ఎవరికి నువ్వు సపోర్ట్ చేసింది? ఎవరిని నువ్వు ఉద్ధరించింది? పోనీ నీకన్నా 70% మాదిగలు ఉన్న వర్ధన్నపేటలో నీకు డిపాజిట్ రాకపోయా? నీ పరిస్థితి ఏంది? కొంతమందిని ఏళ్ళ పెట్టుకొని మంది మీద దాడి చేసుడా? 56లో చనిపోయిండు, 60లో చర్చకు వచ్చింది. రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగింది ఎప్పుడు? 50 నుంచి. మరి 10 సంవత్సరాలే రిజర్వేషన్ అని రాయబడ్డది. 10 సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు రాయబడ్డది? 60 వరకు రాయబడ్డది. 60లో చర్చ జరిగింది. మళ్ళా 80% ఇక రిజర్వేషన్ 10 సంవత్సరాలు కాబట్టి ఇక ఎత్తేయాలని చెప్పి చర్చ జరిగింది. ఎత్తేయాలని చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ లేడు దాన్ని కాపాడడానికి. అప్పుడు నేను ఏమంటున్నా అంటే, గుర్తుపెట్టుకో, నీకు తెలియదు ఏంటంటే రాజ్యాంగం రాసింది ఎత్తేనికనో పిత్తేనికనో కాదు. ఎవడా చెప్పిన గాడి కొడుకు నీకు ఎత్తేయమని చెప్పి రిజర్వేషన్లు ఎత్తేయమని చెప్పింది? దేన్ని ఎత్తేయమన్నారు? విద్యా ఉద్యోగాలు ఎత్తేయమన్నారా? లేకుంటే మన పొలిటికల్గా ఎత్తేయమని చెప్పిరా? ఏదెత్తేయమన్నారు? రివ్యూ చేయమన్నారా? ఏం మనుషులను ప్రేమించండి మందకృష్ణ గారు. నీకు ఆవేశం ఇవాళ మొత్తం డబ్బులు ఎక్కువైనాక, పద్మభూషణలు ఆభూషణలు వచ్చినాక నీకు ఇలా విషంగా కలిసి వచ్చిన అది మనుషుల మీద విషంగాకి బతుకుతావా? అయిపోయింది. నీ కుటుంబం పిల్లా బాబలతో అంత మంచిగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, పోరాటం చేసినావు. ఏదో జరిగిపోయిందని చెప్పి అనేక రకాలుగా నీకు అవార్డు వచ్చినాడు. మీ ఇంట్లో సంతోషం, మా ఇంట్లో కుటుంబ సభ్యులను అందరూ కలిసి చూసుకుంటాం. మేము కూడా ఆనంద భాషలకు విధించినాం ఎవరైతే ఏముందని. కానీ నీ యొక్క విషయం చూసిన తర్వాత చీచి అసలు మేమైతే భరించలేని పరిస్థితి. ఇవాళ ఒక్కనాడు కాదు, అనేక మీటింగ్లలో గద్దర్ని ఎల్బీ స్టేడియం కాడ ఏప్రిల్ 5 నాడు బాబు జగజీవన్ రావు పుట్టినరోజు గద్దర్ గారిని పక్కన కూర్చుని పెట్టుకొని అట్లే మాట్లాడుతున్నాడు. ఏం నీకేమో కొమ్ములున్నాయా? నీకేమో 2 ఓట్లున్నాయా? నీ బలమంత ఏంది? మాలలను తిట్టి దోసుక తింటారు అని చెప్పినందుకు మాదిగలు ఒకటయ్యారు. కానీ అంబేద్కర్ గారు తిడితే మాదిగలు నీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నావా? ఇట్లా మరీ బరి తెగిస్తున్నావు నువ్వు. జగజీవన్ రావు గారిని పూజించు, మేము కూడా పూజిస్తాం, గౌరవిస్తాం. ఏప్రిల్ మాసం అనేది మహనీయుల బర్త్డే సెలబ్రేషన్లు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి. అంబేద్కర్ గారికి ఈక్వల్గా జగజీవన్ రావు గారు అందుకుంటున్నారు. ఆయన స్వాతంత్ర పోరాటం చేసి మెంబర్గా ఉన్నాడు. 284 మంది గురించి మళ్ళీ మాట్లాడాం. అన్ని కులాల నుంచి రిప్రజెంటేటివ్ చేసిరు, అన్ని ప్రాంతాల నుంచి. కేరళ ఆ కొనకు ఉంటుంది, ఆదిలాబాద్ ఈ కొనకు ఉంటుంది. అక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ అరేబియా సముద్రం ఉంటుంది. చుట్టుముట్టు కొనల అన్ని ప్రాంతాల నుంచి రిప్రజెంటేటివ్లు వచ్చారు. అందులో బీహార్ నుంచి ఆయన రిప్రజెంటేటివ్. బ్రిటిష్ వాళ్ళతో ఎప్పటికప్పుడు స్వాతంత్ర పోరాటం లోపల మొత్తం ఆర్గనైజ్ చేసింది అంబేద్కర్ గారు. అది తెలుసుకోండి మీరు. అనేక రకాలుగా 2 రకాల పోరాటం చేసిండు అంబేద్కర్ గారు. ఇటు బ్రిటిష్ వాళ్ళతోటి, ఇటు మహాత్మా గాంధీ గారితో. మహాత్మా గాంధీ గారితో ఎందుకు చేసిండు? ఇలా బహుజనులకు భారత రాజ్యాంగం, బహుజనుల యొక్క ఈ దేశం బహుజనులది, బహుజనుల అధికారాల కోసం పోరాటం చేశాడు. ఈజ్ ద సుప్రీం, ఈజ్ ద లెజెండ్,
ఈజ్ ద గాడ్ ఫర్ ద కంట్రీ. ఏం మనుషులా మీరు? ఎన్నిసార్లు మాట్లాడతావు అంటున్నా, ఏమొస్తుంది నీకు? ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు, ఈ దేశంలో కుల అసమానతలు ఉన్నంత వరకు, ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా సరే రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పి కొట్లాడి కాపాడి. అయితే 10 ఏళ్ళైనా అంటే మీటింగ్ పెట్టి చెప్తే వస్తుంది అనుకుంటున్నా. ఎట్లా ఏమనుకుంటారు మీరు? రాజ్యాంగం అంటే కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఉండాలని నేను చెప్పిండు. అయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గారు ఊసిపోయేది అనుకుంటున్నావా? ఎట్లా ఏమనుకుంటారు మీరు? చక్కగా తెలుసుకోర్రి. ఆయన కొట్లాడినట్టు ఈయన ఇచ్చిండట. మళ్ళీ ఇప్పుడు ఎవరు కొట్లాడతారు? ఆయన చచ్చిపోయాడు, ఆయన కూడా చచ్చిపోయాడుగా. ఎవరు చట్టం చేసిర్రు? ఎవరు ఆజ్ఞలు? ఖాళీ ఒక 20 కమ్మలను కాదు 5 పేజీలను చదివి అర్థం చెప్పలేవు. నువ్వు మాట్లాడతావా అంబేద్కర్ గారి గురించి? తాడు బొంగరం తెలియదు, ఏది పడితే అదే అడ్డగోలిగా మాట్లాడుకుంటా. ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం, దళిత నాయకుడిగా ఇంకా గౌరవిస్తాం. కానీ నువ్వు ఎవరికేం చేసినావా? ఎవరి ముందర కోసం తొక్కేసినావు నువ్వు. ఇవాళ నీ పొట్ట కూటి కోసం, ఇవాళ నీ గొప్పతనం కోసం అంబేద్కర్ గారి మీద మాట్లాడతావా? ఎవరి నువ్వు? నిన్ను ఎవడు చేసిండు? ఏంది నీది? జాతి వైరుధ్యం, 2 కులాల మధ్య కొట్లాట పెట్టి పూట గడుపుకున్న వ్యక్తివి నువ్వు. అసలు వర్గీకరణ తీర్పుకు నీకు అసలు సంబంధమే లేదు. ఆ తీర్పు తెచ్చినట్టు ఏమో చేసినట్టు నువ్వేందో వర్గపెట్టినట్టు ఇలా మాట్లాడతారు. ఏంటంటే మందిని ఎక్కువ పెట్టి గుంపులు ఎక్కువ పెట్టుకొని దాడులు చేయగలవు నువ్వు, అంతే. ఏమంటే నీ వల్ల ఒక జాతి మీద మన్ను పోసి అందరిని ఒకటి చేయాలి, పూట గడుపుకోవాలి. ఎంత దుర్మార్గం అండి ఇది? ఇంతనా? అంటే అంబేద్కర్ ఉన్న కాడ ఉన్నాడు, గాంధీ కాడ ఉన్న కాడ ఉన్నాడు, వీళ్ళిద్దరు లేని కాడ కూడా ఉన్నారు. రిజర్వేషన్లు కాపాడే కాడ ఉన్నారు. ఆ రిజర్వేషన్లు కాపాడనే కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక కేంద్ర మంత్రి పదవుల్లో ఎక్కువ కాలం సేవలు అందించింది. అన్ని రంగాలకు సంబంధించిన వ్యవస్థలో సేవలు అందించింది. అట్లా కాదే, సేవలు అందించిందంటే ఇప్పుడు మా దామోదరం నరసింహయ్య గారు సేవలు అందిస్తున్నాడు. ఆయన మీద దాడి చేస్తావు కానీ ఎందుకు ఆయన అంటే మంట నీకు? ఆయన సేవలు అందిస్తుంటే ఎందుకు ఆయన నువ్వు ఏ కులం అని అడుగుతావు? మా కడియం శ్రీ అని అడుగుతావా? మా మోత్కువాలి మంది నరసింహయ్య దాడి చేస్తావా? ఎవరినా నువ్వు మెచ్చుకునేది? మరి ఇలా సేవలు మా దామోదరం నరసింహయ్య గారు సేవలు అందిస్తుంటే నువ్వు ఎందుకు మెచ్చుకోపోతుంది? ఎందుకు దాడి చేస్తావు ఆయన మీద? అంటే నువ్వు చెప్తే ఒకటి అట్లా. ఇవాళ పురుషత్తుగా మా జగజీవన్ రావు గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉప ప్రధానిగా ఉన్నారు, ఇవాళ రక్షణ మంత్రిగా ఉన్నారు, కార్మిక మంత్రిగా ఉన్నారు, కొన్ని మంత్రులుగా చేసిరు, సేవలు చేసిరు, మంచి ధనవంతుడు, కొన్ని 1000 ఎకరాల భూములు ఉన్నాయి, ఆరాముగా ఉన్నాడు, అనుభవించిండు. అంబేద్కర్ ఏమనుభవించిండు? ఇలా ఎలక్షన్లు వస్తాయి, అందరి ముఖాలకు బట్టలు కడతారు. అంబేద్కర్ గారి ముఖానికి కట్టమని ఏ ఏ ఏ ప్రపంచ దేశంలో చదువుకున్నాడు బాబు జగజీవన్ రావు గారు? ఏ రాజ్యాంగం చదివి వచ్చి రాసిరు? అంటే అందులో మెంబర్ అయినంత మాత్రం అయితే బాబు జగజీవన్ గారు మెంబర్ అయితే అంబేద్కర్ తక్కువైనా నీకు? ఈ ప్రపంచ దేశంలోనే ఏకైక మేధావి, ఇప్పటి మేధావి పుట్టలేడు, పుట్టబోడు. గుర్తుపెట్టుకో. ప్రపంచ అన్ని దేశాలకు గొప్పగా ఏంటంటే యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీల్లో ఈ దళితుల్ని, ఈ వజ్రాన్ని పూజ చేస్తూ ఉన్న యూనివర్సిటీలు. కానీ నువ్వు విషయం కక్కుతున్నావు అంటే నువ్వు మనిషివా, నువ్వు ఏంటివా నువ్వే తెలుసుకో. ఇలా మళ్ళా ఇంత ప్రమాదకరం వీడియోలు రావద్దని కోరుకుంటున్నా. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, బీయింగ్ ఏ దళిత్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్, దిస్ ఈజ్ నాట్ ద వే విచ్ యూ వాంట్ టు గెట్ ఇన్ యువర్ లైఫ్ వైల్ ఇన్సల్టింగ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ బెనిఫిట్, అవాయిడ్ యాజ్ ఎ పాయిజన్, అదర్వైజ్ you will receive great dangerous fruits from the public, especially from the Madhyas. Thank you so much. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. ఈ ఆత్మ ఆవేదన గుండె కోతగా మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.